హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించి ఓ ప్రేమ పార్ట్ 38 చూసే ముందు పార్ట్ 37 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ ముద్దు ఇన్సిడెంట్ తర్వాత సర్వ నవ్య కొన్ని డేస్కి నార్మల్ అయ్యారు. వారిద్దరి మధ్య ఉన్న గిల్టీ ఫీలింగ్ లైట్గా తగ్గింది. ఇప్పుడు ఇద్దరు బాగానే మాట్లాడుకుంటున్నారు. కానీ అంతకు ముందులో ఫ్రీగా మాత్రం మూవ్ అవ్వలేకపోతున్నారు. సర్వ ఫర్దర్ స్టెప్ తీసుకుంటే సహకరించడానికి నవ్య మానసికంగా శారీరకంగా సిద్ధమైపోయింది. ఇప్పుడు కాదు, ఎప్పుడైతే సర్వ తన మెడలో 3 ముళ్ళు వేశాడో అప్పటి నుండి అతన్ని భర్తగా చూడడం మొదలుపెట్టింది. కానీ సర్వ నయనని మర్చిపోలేక నవ్యను ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య ఆ చిన్న ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి ఎఫెక్ట్ అయ్యాడో లేదా అతని మనసులో మెదడులో పూర్తిగా నవ్య తన భార్య అని నాటుకుపోవడం వల్ల కానీ నవ్యకు అట్రాక్ట్ అవుతున్నాడు. కానీ ఆ విషయం బయటపడడం లేదు. అలా రోజులు వారిద్దరి మధ్య కొద్దిగా చనువును, ప్రేమను, బంధం మీద ఇష్టాన్ని ఏర్పాటు చేస్తూ సాగిపోతున్నాయి. అప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులవుతుంది. మ్యాక్సిమం వేద్ నిషి యాక్ట్ చేసే సీన్స్ అక్కడ తీయాల్సి ఉండగా అవి కంప్లీట్ అయిపోవచ్చాయి. ఆ రోజే వేద్ నిషిది ఆ లొకేషన్లో లాస్ట్ సీన్ షూట్ చేస్తున్నారు. అప్పటి వరకు నయన సెట్లో లేదు. కానీ ఆ రోజు మాత్రం నయనతో కూడా కొన్ని సీన్స్ ఉండడంతో సెట్కి రమ్మన్నారు. అలా వచ్చిన నయన ప్రియా ఇంద్రల లవ్ స్టోరీని వీక్షిస్తూ మరో పక్కకి తిరిగేసరికి వేద్ బ్లాక్ స్లీవ్లెస్ స్పోర్ట్స్ టీషర్ట్ వేసుకొని, బ్లాక్ కలర్ బాక్సర్ వేసుకొని, తలకి హెడ్ ఫోన్స్ పెట్టుకొని జాగింగ్ చేస్తూ వస్తూ ఉంటే అప్పుడే బ్లాక్ చిన్న బాక్సర్ విత్ హాఫ్ టీషర్ట్ వేసుకొని, సేమ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, జడ ముడి పెట్టుకొని అలాగే రెడీ అయిన నిషి పరిగెత్తుకుంటూ వచ్చి స్పీడ్గా వెళ్తున్న వేద్ వీపు మీద ఉప్పెక్కింది. తను చేసిన పనికి వేద్ చిరునవ్వు నవ్వుతూ తనని జాగ్రత్తగా పడకుండా పట్టుకొని మాటలు చెబుతూ వస్తున్నాడు. నయన పాపకి తెలియకుండానే తన పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతే చేతిలో ఉన్న కురుకురే అప్పడమయ్యి పొడి పొడి అయిపోయింది. అంతలో డైరెక్టర్ కట్ కట్ టేక్ ఓకే అని గట్టిగా అరవడంతో వేద్ నిషిని దింపేసి పక్కకు వెళ్ళిపోతే నిషి చూసావా అన్నట్టు నయన వైపు ఒలుక్కిచ్చింది. విసుగ్గా నిషిని చూసి చూపు పక్కకు తిప్పిన నయనకి వేద్ వెంటనే వెళ్ళి బాడీ మొత్తం శానిటైజ్ చేసుకోవడం చూసి నవ్వు ఆపుకోవడానికి నోటికి చేయి అడ్డం పెట్టుకుంటే నిషి ముఖం మాడిపోయింది. అప్పుడు కానీ నయన ఏమో సాటిస్ఫై అవ్వలేదు. డైరెక్టర్ నయనని వేద్ని ఇద్దరిని పిలిచి నెక్స్ట్ సీన్కి రెడీ అవ్వమని చెప్పడంతో ఓకే అని తన మేకప్ ఆర్టిస్ట్తో తన క్యారవాన్లోకి వెళ్ళిపోతే నయనని తనకి అలాట్ చేసిన మేకప్ రూమ్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన నయనకి మోడర్న్ డ్రెస్ తీసేసి తనకి పట్టులంగా ఓణి వేసి 2 జడలు వేశారు. ఆ 2 జడలకి పువ్వులు చుట్టి కళ్ళకి తన పాత స్పెట్స్ పెట్టి ఒకప్పటి నయనలాగా రెడీ చేయడమే కాక ఒకప్పటి తన యాటిట్యూడ్ని నరేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళిద్దరికీ చిన్న సాంగ్ కావడంతో అందులోనే చిన్న పెక్సీన్ ఉంటుంది అని చెప్తే నయన కూడా గొడవ చేయకుండా ఒప్పుకుంది. అరగంటలో సీన్ స్టార్ట్ అవడంతో అప్పుడే సెట్లోకి అడుగు పెడుతున్న నయనను చూసి వేద్ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ వదిలేస్తే అటు చూసిన ఇంద్రకి అతను ఫస్ట్ టైం చూసిన నయన కళ్ళకి కనిపిస్తూ ఉంటే అతని కళ్ళలో చిరుతడి చేరింది. వేద్ మాత్రం బొమ్మలాగా ఒక్కో అడుగు వేస్తూ నయన దగ్గరికి వెళ్ళి అతని ప్రమేయం లేకుండానే నయన నుత్తి మీద ముద్దు పెడితే అతని కన్నీళ్లు నయన తల మీద పడ్డాయి. నయనకి ఏంటో తెలియక ఇదేంటి ఎంత ఎమోషనల్ అవుతున్నాడు, ఎమోషనల్ సీనేమో అని తను కూడా పండించేస్తూ వేద్ చేతులు పట్టుకొని వేద్ కళ్ళలోకి చూస్తూ ఉంటే ఒక్కసారిగా నయన తలని తన గుండెల్లో దాచుకున్నాడు. డైరెక్టర్కి అసలు విషయం తెలుసు కాబట్టి 1 నిమిషం వదిలేసి నెక్స్ట్ షాట్ రెడీ అని గట్టిగా అరవడంతో తేరుకున్న వేద్ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. కొంచెంసేపు వేద్ నయనని ఏడిపించిన తర్వాత గోడకి లాక్ చేసి కిస్ చేయాలి. అయితే ముందే అనుకున్నట్టు ఫ్రెంచ్ కిస్ సీన్ పెడదామనుకున్నా వేద్ సంసారపక్షంగా పెంచాలు అని చెప్పి మళ్ళీ సీన్ని రీరైట్ చేయించాడు. ఇందాక రైట్ చేసిన అదే సేమ్ సీన్ రిపీట్ అవుతూ ఉంటే వేద్ నయన కళ్ళలోకి చూస్తూ నయన నడుం పట్టుకొని 1 అడుగు పైకి లేపి
ఇంటెన్స్గా నయన కళ్ళలోకి చూస్తూ తన పెదవుల మీద అతని పెదవులు నిలిపాడు. నయన ఒక్కసారిగా షాక్ అయిపోయింది. వేద్ ఒక్కసారే గట్టిగా అదిమి వెనక్కి తీసుకుంటే అప్పుడే దూరం నుంచి నిషి పొగరుగా నవ్వుతూ కళ్ళు తిప్పడం చూసిన నయన వెంటనే వేద్ పెదవులని తన పెదవులతో పట్టుకొని అతని కింద పెదవిని తన మునిబంటి కింద గట్టిగా నొక్కి పట్టుకుంది. ఆ దృశ్యంతో వేద్ షాక్ అయిపోతే క్రూ మెంబర్స్ అయితే డబుల్ షాక్ అయ్యారు. నిషి మీద పంతంతో అక్కడ జరిగిన షాట్స్ అన్నీ కూడా వేద్తో చాలా క్లోజ్గా మూవ్ అయిన నయనకు తనకు తెలియకుండానే వేద్పై ఇంట్రెస్ట్ పుట్టింది. అక్కడ షూటింగ్ కంప్లీట్ అయిపోయేసరికి వేద్ మీద క్రష్ లవ్కి మధ్యలో ఒక ఫీలింగ్లో వేలాడుతూ ఉంది నయన. కరెక్ట్గా షూట్ ఆఖరి రోజున ఇంద్ర ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో వేద్ ఫోన్లో గేమ్ ఆడుకుంటున్న నయనకు మై లిటిల్ హార్ట్ అని స్క్రీన్ మీద కాల్ వస్తూ కనిపించడంతో కోపంతో ముక్కుపుటాలు ఎగరేస్తూ ఉంటే దూరంగా ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్నాడు వేద్. నయన మనసులో వీడికి ఎంతమంది లిటిల్ హార్ట్స్ ఉన్నారు అని కోపంగా కాల్ లిఫ్ట్ చేయగానే ఎదురుగా స్నిగ్ధ. తను నయనను చూడటమే మమ్మా అని అనడంతో నయన కళ్ళు తనకు తెలియకుండానే తడి తెరుతూ ఉంటే డాడీ ఏడి అని అడిగింది. నార్మల్ అయిన నయన డాడీ ఎవరు అని స్నిగ్ధని అడిగితే మై డాడీ మొబైల్ డాడీదే కదా డాడీకి ఇవ్వు అని అడగడంతో నయన మనసులో వేద్కి పెళ్ళయిందా కూతురుందా అని షాక్గా అనుకుంటే నిశ్శబ్దంగా మారిపోయిన నయనని మమ్మా అని పిలిచింది స్నిగ్ధ. నయన తేరుకొని మీ అమ్మ నేను కాదు అని అరవడంతో తను అరిచిన అరుపుకి బిక్క మొహం వేసుకొని నువ్వే మా మమ్మీవి కావాలంటే డాడీని అడుగు నేను డాడీకి మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసింది. ఇక ఆ రోజు షూటింగ్ అయిపోవడంతో అందరూ పబ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. లాస్ట్ డే పార్టీ చేసుకోవడానికి. కానీ ఇండియాకి వెళ్ళిపోతున్నట్టు ఇంకా నయనకు చెప్పలేదు. జస్ట్ పార్టీ విషయం నయనకు చెప్దామని నయన దగ్గరకు వెళ్ళి చెప్పేసరికి అప్పటికే నయన ఫేస్ అంతా రెడ్గా అయిపోవడంతో నాకు ఇష్టం లేదు అని చెప్పింది. ఎందుకు అని అడగడంతో కోపంగా వేద్ వైపు సూటిగా చూస్తూ ఆర్ యు మ్యారీడ్ అని అడిగింది. ఎస్ అని అన్నాడు వేద్. నా దగ్గర ఎందుకు దాచావు ఈ విషయాన్ని అని కోపంగా అడిగిన నయన వైపు వేద్ నవ్వుతూ నేనెక్కడ దాచాను నా బేబీని కూడా నీకు పరిచయం చేశా కదా అని అన్నాడు. నయన అప్పటికే కళ్ళు నీళ్లు తిరుగుతూ ఉంటే వచ్చే ఏడుపుని కష్టంగా ఆపుకుంటూ మరి నీ వైఫ్ అని అంది. నయనని సూటిగా చూస్తూ కమాండింగ్ వాయిస్లో ప్రస్తుతానికి దూరంగా ఉంది. నిజం చెప్పాలంటే నన్ను వద్దు అనుకుని వదిలేసి వెళ్ళిపోయింది. మేబీ తను నా దగ్గరికి రాకపోవచ్చు. నేను ఇంకొకరిని ఇష్టపడుతున్నాను అని అన్నాడు. ఆ మాటకు వేద్ వైపు చూస్తే సరే ఆ డిస్కషన్ తర్వాత ఈవినింగ్ త్వరగా రెడీ అయ్యి పార్టీకి రా అని చెప్పాడు. నయన ముఖం తిప్పుకుంటే మళ్ళీ డౌట్ వచ్చిన వేద్ పార్టీ అన్నారు కదా అని చిన్న చిన్న బట్టలు వేసుకోకు జీన్స్ టీషర్ట్ ఆర్ మ్యాక్సీ అని స్ట్రాంగ్ వాయిస్లో చెప్పాడు. ఆ మాట వినడమే నయన ఫేస్లో సైడ్ స్మైల్. కళ్ళతోనే ఓకే అన్నట్టు సైగ చేసి ఇంద్ర వైపు చూసి వెళ్ళిపోయింది. వేద్ ఇంద్రని ప్రియని కూడా ఇన్వైట్ చేశాడు. శర్వ నవ్యలకు కూడా అఫీషియల్ ఇన్విటేషన్ రావడంతో వాళ్ళు కూడా పార్టీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. నైట్ 7:30కి రెయిన్బో పబ్. బ్లాక్ రోల్స్ రాయ్స్ కార్, బ్లాక్ సూట్లో కార్ దిగాడు వేద్. అతని హ్యాండ్స్ అండ్ పిక్స్ కోసం జనాలంతా ఎగబడుతూ ఉంటే అతని కళ్ళు మాత్రం నయన కోసం వెతుకుతున్నాయి. అప్పటి వరకు నయన రాలేదని డిక్లేర్ చేసుకొని అతను పబ్లోకి ఎంటర్ అయితే అప్పటికే అక్కడికి శర్వ నవ్య ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. అప్పుడే అక్కడికి అడుగు పెట్టింది నయన. టాప్ టు బాటమ్ బ్లాక్ లాంగ్ మ్యాక్సీలో ఉండడంతో వేద్ ముఖంలో నవ్వు చేరితే నయన దగ్గరికి వెళ్ళి తనకి చేయి అందించాడు. నయన స్టైల్గా చేతిని పక్కకు నెట్టి వెళ్ళిపోవడంతో నిషి తన చేయి అందుకుపోయేంతలో వేద్ వెనక్కి తీసుకొని పక్కకు వచ్చేశాడు. ఆ వెనకే ఇంద్ర ప్రియలు కూడా వచ్చారు. ప్రియకి కాస్త అటు ఇటుగా వచ్చిన గౌతమ్ ప్రియకి చేయి అందించి షల్ వి డాన్స్ అని అడగడంతో ఇంద్ర తాగుబోతవుతారో ఎత్తాడు. డైరెక్టర్ షాంపెయిన్ ఓపెన్ చేయడంతో పార్టీ మొదలైతే తర్వాత ఎవరికి వారు లైట్గా సిప్ చేస్తూ ఉంటే తనకి అలవాటైన బీర్ని నయన ఒక టిన్ కంప్లీట్ చేసి సెకండ్ టిన్ తాగుతూ ఉంటే నవ్య
దీనికి ఎప్పుడు ఇలాంటి అలవాట్లే వచ్చాయి అని ఆరెంజ్ జ్యూస్ తాగుతూనే ఆ స్ట్రాని వదిలేసి నయనని అలా చూస్తూ ఉండిపోయింది. వేద్ అబ్జర్వ్ చేసినా ఇక్కడికి వచ్చాక తన హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి అని అర్థం చేసుకొని తను తాగుతున్న ఆ బియర్ పెద్ద హామ్ కాదు అని లైట్ తీసుకున్నాడు. అలా కొంతసేపటి తర్వాత మూవీ క్రూ డాన్స్ చేస్తూ ఉంటే వేద్ నిషి కాంబినేషన్లో అన్ని హిట్ సాంగ్స్ కావడంతో వాళ్ళిద్దరిని డాన్స్ చేయమన్నారు అక్కడ స్పాన్సర్ చేసిన వాళ్ళు కోరినట్టే వేద్ తన ఒంటి మీద ఉన్న బ్లేజర్ని తీసి పక్కన పడేసి షర్ట్కి టాప్ 2 బటన్స్ తీసి అతని మ్యాన్లీ వైట్ చెస్ట్ ఎక్స్పోజ్ చేస్తూ స్టేజ్ మీదకి వెళ్ళేసరికి బ్లాక్ అండ్ బ్లాక్ మినీ స్కర్ట్లో ఉన్న నిషి పాప స్టైల్గా వెళ్ళి వేద్ చేతిలో చేయి వేస్తే అతని చేతులు నిషి నడుమును తాకుతూ ఉంటే నయనకి వస్తున్న కోపంతో ఇంకో 2 ఎక్స్ట్రా బీర్టిన్లు ఎత్తేసింది. ఒక 10 నిమిషాలకి వేద్ తన పొజిషన్కి వచ్చేసరికి నయన వేద్ని సూటిగా చూస్తూ ఉంటే వేద్ ఏంటిది ఇలా చూస్తుంది అని అనుకుంటూనే నయన చేసే చర్యని ఆశ్చర్యంతో ఒక్క నిమిషం చూసి బొమ్మలా నిలబడి మళ్ళీ వెంటనే చుట్టూ చూసి అక్కడి నుంచి లాక్కుపోయి వెంటనే తన కార్ డోర్ ఓపెన్ చేసి అందులోకి తోశాడు. ఒంటి మీద ఉన్న బ్లాక్ మ్యాక్సీ ముడి విప్పడంతో తన ఒంటి మీద రెడ్ కలర్ మినీ స్కర్ట్ కనిపించింది. ఒక్కసారిగా ఫ్రీజ్ అయిన వేద్ అలాగే నిలబడిపోతే నయన మళ్ళీ బయటకు తీయడానికి ట్రై చేయడంతో వెంటనే తన కూర్చున్న వైపు డోర్ లాక్ చేసి మరోవైపు నుంచి తన కారులో ఎక్కి టీంకి వెళ్ళిపోతున్నట్టు మెసేజ్ చేసి దీర్ఘంగా శ్వాస పీల్చుకున్నాడు. నయన పొగరుగా చూస్తూ తన 2 కాళ్ళని వేద్ ఒడిలో పెట్టింది. వేద్ చూపు ముందుగా నయన మొహం మీద పడితే అప్పటికే మత్తుగా మూసుకుపోతున్న ఆ కళ్ళని చూసి వేద్ పెదవుల మీద చిన్న చిరునవ్వు వస్తే ఎక్కువైందా అని అడగడంతో నాకు అలవాటే అని స్టైల్గా వెనక్కి గ్లాస్కి ఆనుకుంది. వేద్ ఆ తర్వాత తన ఒడిలో అందంగా తెల్లగా మెరిసిపోతున్న కాళ్ళను చూసి తన మునివేళ్లతో తాకుతూ సెక్సీ లెగ్స్ అనకుండా ఉండలేకపోయాడు. ఆ తెల్లటి పాదాలు ఎర్రని స్కర్ట్లో ఇంకా అందంగా కనపడుతూ ఉంటే కార్ డ్రైవ్ చేస్తున్న వేద్ తన ఒడిలో ఆ పాదాలు పెట్టుకొని వాటిని ఒత్తుతూ మెటికలు విరుస్తూ ప్రపంచమంత ప్రేమని తన కళ్ళలో నింపుకొని నయనని చూస్తూ ఉన్నాడు. నయన మూతలు పడుతున్న కళ్ళతో ఏంటి బాస్ అలా చూస్తున్నావు అని అడిగింది. వేద్ మరో మాట మాట్లాడకుండా సూటిగా నయనను చూస్తూ ఐ లవ్ యూ అని అన్నాడు. నయన షాక్గా కళ్ళు తెరిచి చూస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నయన తల అడ్డంగా ఊపుతూ నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, కూతురు ఉంది, రేపు ఉదయం నీ పెళ్ళం వస్తే ఈ ఇబ్బంది అంతా ఎందుకు కానీ నేను ఒకటి చెప్తాను చేస్తావా అని అడిగింది. వేద్ ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటే కమిట్ అవుదామా అని అంది. ఆ మాటకి వేద్ షాక్గా కారాపితే అంత షాక్ అవ్వకు, నాకు నీ మీద ఇంట్రెస్ట్ ఉంది, అలా అని నీ లైఫ్లోకి వచ్చి నీ లైఫ్ సైకిల్ని డిస్టర్బ్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు, అందుకే అడుగుతున్నాను అని అడిగిన ఆ మాటకి వేద్ తన ఊపిరి భారంగా పీల్చి వదిలేసి అదంతా వద్దు, నచ్చితే చెప్పు పెళ్లి చేసుకుందాం అని ఇంకొకసారి అడిగాడు. నయన మాత్రం వేద్ని మత్తుగా చూసి నవ్వుతూ ఈ లవ్ మ్యారేజ్ అనే పదాలు పక్కన పెట్టేసి వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయి అంటూ గాఢంగా హత్తుకుంది. అప్పటికే నయనని అలా చూస్తూ టెన్షన్ అయిపోతున్న వేద్కి ఆ కౌగిలికి వేద్ ఒంటిలో వేల ప్రకంపనలు చెలరేగుతూ ఉంటే వేద్ కష్టంగా ప్రవోక్ చేయకి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అన్నాడు. నయన తన ముక్కుతో వేద్ ముక్కుని రాస్తూ తన పెదాలకి అరంగుళం దూరంలో తన పెదాన్ని నిలిపి అంత కష్టంగా ఎవరు కంట్రోల్ చేసుకోమన్నారు, కమిట్ అయిపోదాం అంది. అబ్బా అని అంటూ ఆ పెదాల మీద తన పెదాలు గట్టిగా అదిమి వెనక్కి తీసుకుంటే నయన అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వేద్ మెడని వెనక్కి వంచి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వేద్ మీద అటో కాలు ఇటో కాలు వేసుకొని ఎదురుగా తిరిగి కూర్చొని అతన్ని అలా వెనక్కి వంచేస్తూనే అతని పెదాలపై తన పెదాలు నిలిపి అతను పార్టీలో తాగిన విస్కీ టేస్ట్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడితే అతని చేతిని నయన నడుము మీద బిగించేస్తూ వదిలేయవే ప్లీజ్, నా వల్ల కావట్లా అని అంటే వదలను అని మళ్ళీ బలంగా ఊపిరి పీల్చుకొని అతని పెదవులను అందుకుంటూ ఉంటే వేద్ ఇప్పుడు ఇలానే అంటావు, ఏమైనా చేస్తే రేపొద్దున బాధపడతావు, నీకు ఆ పెయిన్ అవసరమా చెప్పు అని అంటే
నేను ఏమీ బాధపడను, నేను బాగానే ఉన్నాను, నేను ఏదో మత్తులో ఉన్నాను అనుకుంటున్నావేమో, నాకు 4 బియర్స్ నో ప్రాబ్లం, ఐ కెన్ హ్యాండిల్ అని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది. వేద్ ఇక తన ఫీలింగ్స్ని తట్టుకోలేక ఆర్ యూ ష్యూర్, రేపొద్దున ఏమైనా ఈజీగా తీసుకోగలవు కదా అని ఇంకొకసారి మత్తుగా అడగడంతో నైనా ఇంకొక పెక్కిచ్చి తన సమాధానం తెలిపింది. వేద్ అలాగే పట్టుకొని నైనా నెక్ మీద గాఢంగా కిస్ చేసి ఒక హిక్కీ ఇచ్చి వెంటనే ఒక టెక్స్ట్ మెసేజ్ చేసి 20 మినిట్స్లో ఒక మ్యాన్షన్ ముందు కారు ఆపాడు. కారులో నుంచి తను దిగి నైనని అలాగే తన 2 చేతుల్లో తీసుకొని ఫాస్ట్గా లోపలికి వెళ్ళి డోర్ని స్పీడ్గా క్లోజ్ చేసి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ మ్యాన్షన్ అంతా రాయల్ ప్యాలెస్లా అనిపిస్తూ ఉంటే తన ఎదురుగా ఉన్న బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఉండి మొత్తం వైట్ కర్టన్స్తో మంచం చుట్టూ డెకరేట్ చేసి చుట్టూ సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి ఒక ఫస్ట్ నైట్ రూమ్ అరేంజ్ చేసినట్టు ఉంది. రౌండ్ బెడ్ మీద ఫుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంది ఆ రూమ్ అంతా. అంత మంచి అరోమా వస్తూ ఉంటే వేద్ ఒక్క నిమిషం కూడా ఆగలేక నైనని వెంటనే మంచం మీద పడుకోబెట్టి తమకంగా చూస్తూ ఎర్రటి దొండపండు లాంటి పెదాలని సుతారంగా మీటుతూ గండు తుమ్మెదలా ఆ జంట గులాబీల మీద వాలాడు. ఆ ముద్దు అవిరామంగా సాగుతూ ఉంటే అతని పెదవుల మీద ఆమె పెట్టే ఘాట్లు తట్టుకోలేక నొప్పితో ఆమెను దూరం జరపబోయి తన పై నుంచి బెడ్ పైకి నెట్టి వేద్ నయన పైకి చేరిపోయాడు. పెళ్ళైన ఇన్నాళ్ళకి మన నయన వేద్లో ఫస్ట్ నైట్ అయింది. చూద్దాం మరి ఇప్పుడు మన నయన పాప డెసిషన్ ఏమిటో. వేద్ టచ్లో తన బావ తనకి గుర్తొస్తాడా? మరి ఈ నవ్య శర్వ ట్రాక్ ఎక్కేది ఎప్పుడు? మన ఇంద్రప్రియల లవ్ ట్రాక్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.